అదన్నమాట గైస్ మ్యాటర్. మీకు అర్థమైపోయింది కదా తమ్నెల్ చూసి. మా మమ్మీ బర్త్‌డే ఉంది. అందుకని చెప్పి ఒక చిన్న సర్ప్రైజ్ అని కాదు గానీ, మా అందరికి తెలిసిందే ఆ మ్యాటర్ ఆల్రెడీ. మా మమ్మీకే యూజ్‌ఫుల్ కాదు, మాకు కూడా యూజ్ అయితదని ఎళ్ళినామన్నమాట. సో, ఫస్ట్ అయితే మేము ఎప్పుడు ఎళ్ళేది క్రోమాకి వెళ్ళిపోయినాం. వి కేమ్ టు క్రోమా గైస్ ఫస్ట్. ఓవెన్స్ చూడడానికి క్రోమాకి వచ్చేసినాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎంటర్ అవుతుంటేనే ఓవెన్స్ కనిపించినాయి గైస్ మనకి. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఓవెన్స్ ఉన్నాయి గైస్, మైక్రో ఓవెన్స్. స్టార్టింగ్ అవి ఓన్లీ హీటింగ్ పర్పస్. ఇది క్రోమా కాకుండా ఎల్జీ అయితే 690 ఓన్లీ హీటింగ్ కా? ఓన్లీ హీటింగ్. హైయర్ కూడా ఉంది, 5000 చేంజ్ వస్తుంది. అది డిస్ప్లే లేదు చూడడానికి, 5000 చేంజ్ వస్తుంది. మ్యాగ్నెటో పైన 3 ఇయర్స్ వారంటీ వస్తుంది. ఇది మన ఇవన్నీ 12-13 లో ఉన్నాయి. కన్వెన్షన్ గైస్ క్రోమాలో అయితే చాలా డిఫరెంట్ బ్రాండ్స్ అయితే అవైలబుల్ గా ఉండే. హెవెల్స్ ఉండే, ఇంకా ఐఎఫ్బి, ఇంకా పానాసోనిక్, ఎల్జీ, సామ్సంగ్, టాటా ప్రొడక్ట్, ఇవైతే అక్కడ ఉండే అనమాట. సో ఐఎఫ్బి కూడా బాగానే ఉంది, ఇది ఇండియన్ ప్రొడక్ట్ కదా. సో అది చూద్దాం అనుకున్నాం మేమైతే. గైస్ అవర్ బ్యాడ్ లక్ ఏంటంటే నిన్నటి వరకు ఆఫర్స్ ఉండే అంట, ఈరోజు ఆఫర్ తీసేసిరంట. అంటే రిపబ్లిక్ డే ఆఫర్స్ ఉంటాయి కదా, సో అవి ఉండే అంట, ఈ రోజు తీసేసిరంట. దళిద్దరం డాన్స్ వేస్తుంది అనమాట అట్లా. సో ఇంకా అడిగినాం ఆఫర్స్ ఏమైనా ఉంటాయని. సో సీ వీఆర్ గోయింగ్ టు అనదర్ షాప్. ఇక్కడ పైకి వచ్చాం గైస్ పైకి వచ్చాం మేము. పైకి వచ్చారా? పై షాపింగ్ ఏం చేశారు పైకి వచ్చి? మా తమ్ముడు ఓవరాక్షన్ చేసినారు గైస్. పై ఇంటర్నేషనల్ షాపింగ్ కి వచ్చినాం. ఇక్కడ 24,000, 21,000, 19,000 ఎల్జీ చాలా రేట్స్ ఉన్నాయి గైస్ ఇక్కడ అయితే. ఈ పై ఇంటర్నేషనల్ లో ఒకటి ఉంటది వాళ్ళ, అంటే ఎంఆర్పి ఒకటి ఉంటది, ఇంకొకటి పై స్పెషల్ ప్రైస్ అన్నట్టు అదొకటి మెన్షన్ చేసి అయితే ఉంటారు. సో అది కొంచెం డిఫరెంట్ అయితే ఉంటది, ఒక 4-5,000 డిఫరెన్స్ అయితే వస్తుంది. మనం ఇంకా కొంచెం మాట్లాడుకుంటే ఇంకా కొంచెం తక్కువ కూడా వస్తుంది. పై ఇంటర్నేషనల్ ఓన్లీ 3 ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉండే, గోద్రేజ్, సామ్సంగ్, ఇంకా ఐఎఫ్బి, అవి మాత్రమే ఉండే ఆడ. ఇంకా ఈ ఐఎఫ్బి ప్రొడక్ట్స్ కోసం అయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినారు. సో ఆ లోపల అది స్టాండ్ లెక్క కనిపిస్తుంది కదా, అది క్యావిటీ అంట. ప్రొడక్ట్ ఎంత ఇంపార్టెంట్ దానికి వచ్చే వారంటీ కూడా అంత ఇంపార్టెంట్ కదా, సో వారంటీ కోసం కూడా చెప్పారు. ఇంకొకటి ఐఎఫ్బి ప్రొడక్ట్స్ కి మాత్రమే హీటింగ్ పై నుంచి వస్తుందంట, సామ్సంగ్ కి మాత్రం హీటింగ్ బ్యాక్ సైడ్ నుంచి వస్తుందంట. సో ఆ బ్యాక్ సైడ్ నుంచి వస్తే కొంచెం అంత మంచిగా ఉండదని అయితే వాళ్ళు చెప్పారు. గైస్ ఇప్పుడు బజాజ్ ఎలక్ట్రానిక్స్ కి వచ్చాం గైస్. మేము ఎప్పుడు కొంటామో కానీ మెట్లు ఎక్కి దిగుతున్నాం మంచిగా, అన్ని మెట్లు. పోయినాం, పై పోయినాం, కానీ అది ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉండే, కానీ ఇది మాత్రం సెకండ్ ఫ్లోర్ అంట గైస్. వావ్, ఎక్కడో చీకటి గృహాలకు వస్తున్నట్టుంది మాకు. గైస్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఓవెన్స్. గైస్ సామ్సంగ్ ఓవెన్ లో మాత్రం సెరామిక్ కోటింగ్ ఉంటదంట. ఈ సెరామిక్ కోటింగ్ వాళ్ళు మంచిగా ఉంటది, స్టీల్ దానికి రష్ వస్తుంది అని చెప్పినారు. సామ్సంగ్ బాగుంటది, 28 లీటర్స్, ఇంకా సెరామిక్ కోటింగ్ వస్తుంది, ఇవన్నీ చెప్పేసరికి మేము ఇంకా ఫిక్స్ అయిపోయినాం సామ్సంగ్ తీసుకుందాం అని చెప్పేసి. గైస్ ఇంకా ఈ సామ్సంగ్ ది మాత్రం 14,500 అట్లా ఇప్పిస్తామని చెప్పినారు వాళ్ళు. ఇది 28 లీటర్స్ ది. ఇంకా ఇదేమో ఎల్జీ, ఇది కూడా కొంచెం అంటే సామ్సంగ్ కంటే ఎక్కువనే కాస్ట్ ఉందన్నమాట ఇదైతే. కానీ లాస్ట్ మినిట్ లో ఆగిపోయినాం, అదే మంచిదైంది అనిపించింది. సామ్సంగ్ కి అది స్టాక్ అవైలబుల్ లేదని చెప్పిన అనమాట. పెద్ద పెద్ద విచిత్రం ఏం జరిగిందంటే మేము లిఫ్ట్ లో పోతున్నాము, బజాజ్ లిఫ్ట్ లో, ఇది ఘోరంగా స్లోగా పోతుంది. ఇప్పుడు మేము విజయ సేల్స్ కి వచ్చాం గైస్. విజయ సేల్స్ లో ఇంకొన్ని డిఫరెంట్ బ్రాండ్స్ ఉండే. సో పానాసోనిక్ నేను వెళ్ళిన షాప్ లలో లేదు, సో అక్కడ పానాసోనిక్ ఉంది. బట్ 3 షాప్స్ లో కంపారిటివ్లీ నాకు మాత్రం విజయ సేల్స్ లో రేట్స్ అనేది కొంచెం ఎక్కువ అనిపించింది. ఇంకా గైస్ మేము ఇక్కడ విజయ సేల్స్ కి రావడం కొంచెం బెస్ట్ అయింది అనమాట. ఇక్కడ ఆ ఏజెంట్ ఏం చెప్పిండంటే మనకి సెరామిక్ కోట్ ఉంటే అది జల్దీ హీటప్ అయ్యి అది కరిగిపోయే ఛాన్సెస్ ఉంటదంట, బట్ స్టీల్ కి మాత్రం ఆ ఛాన్స్ ఉండదంట. మరి స్టీల్ మాకు వేరే దగ్గర అట్లా చెప్పారు కదా రస్ట్ వస్తుందంటే, మీ ఇంట్లో ఉన్న స్టీల్ వాటికి ఏమైనా రస్ట్ వచ్చిందని అడిగారు అనమాట. సో ఇక అప్పుడు మేము డ్రాప్ అయిపోయినాం సామ్సంగ్ తీసుకుందామని. బేకరీ పర్పస్ కోసం ఇది కూడా బేకరీ పర్పస్ కోసం, అది కూడా అంతే అనుకుంటా. పైకి వచ్చేసాము, మళ్ళీ పైకి వచ్చేసాము.
గైస్ ఇది చాలా క్యూట్ గా చిన్న చాలా బాగుంది కదా. అప్పుడే పెళ్ళైన వాళ్ళకి ఇద్దరే ఉంటారు కదా, వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళకి మస్తు సెట్ అవుతుంది ఇది. చూడండి ఎంత బాగుందో. ఇంకా రేట్ కూడా కొంచెం అఫోర్డబుల్ గానే ఉంది. ఇంకోటి చిన్న, చాలా చిన్న ఉన్నాయి గైస్. ఇప్పుడు వీడియోలో పెద్దగా కనిపిస్తుందేమో కానీ చాలా చిన్న ఉన్నాయి. ఇది పెద్ద ఉన్నాయి చూడండి సైడ్ వి. గైస్ మా మమ్మీ బర్త్డే స్పెషల్ లెమన్ ది గోలి సోడా తాగుతుంది. మా ఓడేమో వద్దన్నా కూడా మాన్స్టర్ ఎనర్జీ తీసుకొని తాగుతున్నాడు. ఐ హ్యావ్ టు షో అంటే బ్రైట్నెస్ ఎక్కువ వేయాలరా నువ్వు కనిపించాలంటే. మీరందరూ మా మమ్మీకి హ్యాపీ బర్త్డే అని కమెంట్ సెక్షన్ లో చెప్పేసండి. అట్లా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, లక్ష్మి. హ్యాపీ బర్త్డే టు యూ. సపోర్ట్ డాడీ, సపోర్ట్లు. కొట్టాను లెక్క నేనే కొట్టుకోవాలి. దిల్లుగాడు కూడా కొడతాడు, రియగాడు కొడతాడు. దగ్గర తిందాం. బాగున్నా లెక్క, బాగున్నా తిన్నా, అన్నం తినా. ఏడా అయ్యో లేట్ అయిపోయా కదరా బిడ్డ. పో హ్యాపీ బర్త్డే చెప్పు అమ్మకి, చెప్పే. రెండు తీసుకో, ఇంకో పిక్చర్ తీసుకో. సో గైస్ ఇప్పుడు మా జున్ను జున్ను గానికి రియో గానికి కేక్. హ్యాపీ బర్త్డే ప్రియ తల్లి. హ్యాపీ బర్త్డే చెప్పు మమ్మీకి. లెయ్యనికే కూడా చేతనైతే లేదా లేజీ గర్ల్స్, లేజీ గర్ల్స్. గైస్ మేము తీసుకున్న మైక్రో ఓవెన్ అయితే డెలివర్ అయిపోయింది మాకు. సో ఇప్పుడైతే టెక్నీషియన్ వచ్చి దీని డెమో చూపిస్తారు, చూసేద్దాం. హే గైస్, సో డెలివరీ అయిపోయింది కదా. ఇంకా డెమో వాళ్ళు అంటే ఈ కంపెనీ నుండి ఒక పర్సన్ వచ్చేసి అయితే డెమో ఇచ్చేసినారు, ఫిట్టింగ్ చేసేసినారు అనమాట. సో అయిపోయింది. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.